సార్ నేను ఒక్కరోజే 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది సార్. కానీ భారత్ ఎకానమీపై ట్రంప్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ఉండదా అండ్ భారత్ స్పందించకపోవడానికి కారణం ఏంటి? మోదీ ధైర్యం ఏంటి? అంటే మీరు అన్నది నిజం. అది ఎందుకంటే ప్రపంచంలో మిత్ర దేశాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. కెనడా చాలా గట్టిగా రియాక్ట్ అయింది. అమెరికాతో ఫ్రెండ్షిప్ అయిపోయింది, పార్ట్నర్షిప్ అయిపోయిందని ప్రకటించారు. మీకు యూరోపియన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి, జపాన్ స్పందించింది, సౌత్ కొరియా స్పందించింది. ఇవన్నీ అమెరికన్ ఫ్రెండ్లీ నేషన్స్, ఇవేవి కూడా అమెరికాకు వ్యతిరేక దేశాలు కాదు. చైనా స్పందించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, అమెరికా ప్రత్యర్థి కనుక చైనా స్పందిస్తుంది. సో అమెరికాకు దశాబ్దాలుగా జియో పాలిటిక్స్లో చాలా క్లోజ్ అలైస్గా ఉన్న కంట్రీస్ కూడా, పార్ట్నర్స్గా ఉన్న కంట్రీస్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి. నిజంగా వరల్డ్లో రియాక్ట్ కాని ఏకైక కంట్రీ ఇండియానే. మీకు ప్రతి చిన్న కంట్రీ, పెద్ద కంట్రీ అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఓన్లీ కంట్రీ దట్ ఈస్ నాట్ రియాక్టింగ్ ఇస్ ఇండియా. మీరు అన్నది ఈ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఏంటి మరి ఇది ధీమానా, ఇది సరెండరా, ఇది ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఇండియా పైన ప్రభావం ఉండదా అంటే స్టాక్ మార్కెట్లు మీరే చెప్పారు, 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న ఒక్కరోజే బ్లాక్ మండే రోజు ఆవిరైపోయింది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా రికార్డు స్థాయిలో పతనం. స్టార్టింగ్ అయితే 20 lakh crores ఆవిరైంది. నిన్న మండే రోజు 9 o'clock స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ బిగిన్ అయిన వెంటనే చూస్తే ఇమీడియట్గా ఓపెనింగే 4,000 పాయింట్లు పడిపోయినాయి. అంటే 20 లక్షల కోట్ల మదపుదారుల సంపద, ఇన్వెస్టర్స్ వెల్త్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కాస్త ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ భారీ పతనమైనప్పుడు కొంత బయింగ్ ఉంటుంది. ఎందుకంటే రేట్లు తక్కువగా, షేర్ల వాల్యూ తక్కువగా ఉంటాయి కనుక ఇన్వెస్టర్లు మళ్ళీ వచ్చి కొంటారు. అలా కొనడం వల్ల కాస్త పుంజుకొని ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి మండే రోజు 2200 పాయింట్స్ పతనంతో సెన్సెక్స్ బయటపడ్డది. సో సెన్సెక్స్, నిఫ్టీ కూడా 3% అండ్ ఎబోవ్ పతనమయ్యాయి. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా అంచనా వేసేది ఏంటంటే అట్లీస్ట్ $5.7 బిలియన్ వరకైనా ఇండియన్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. అంటే ఇది అరౌండ్ 6.4%. సో 6.4% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి అని, $5.7 బిలియన్ దెబ్బతింటాయని. సో డెఫినెట్గా ఇది, ఎందుకంటే ఇండియా అమెరికాకు చేసే ఎగుమతులు $87 బిలియన్, అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకునేది $42 బిలియన్. సో $87 బిలియన్ నియర్లీ $5.7 బిలియన్ దెబ్బతింటుంది. అయితే ఇది అంతటా ఈక్వల్గా ఉండదు. ఇప్పుడు మీకు సీ ఫుడ్స్, సముద్ర జల ఉత్పత్తులు, మెరైన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, రొయ్యలు ఇలాంటి, ఇదైతే 20% డిక్లైన్ ఉంటుంది అని ఎక్స్పోర్ట్స్. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశాడు కేంద్ర మంత్రికి. సో మన ఆంధ్ర ఆక్వా రంగం పైన ట్రంప్ దెబ్బ మామూలుగా ఉండదు, భారీగా పడబోతుంది. ఆక్వా రైతులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే గోడౌన్లలో ఉన్న ఏం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. షిప్పింగ్కు రెడీ ఉన్నాయి కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే సీ ఫుడ్స్ అయితే 20% అమెరికాకు మన ఎక్స్పోర్ట్స్ పడిపోయే అవకాశం ఉంది ట్రంప్ టారిఫ్స్ వల్ల. ఐరన్ అండ్ స్టీల్ 18% దెబ్బతినే ప్రమాదం ఉంది. మీకు 15% జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్స్, జెమ్స్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి 15% దెబ్బతింటాయని అంచనా. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 12% దెబ్బతింటాయని అంచనా. ఓవరాల్గా ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా అరౌండ్ 6.4% దెబ్బతింటాయని అంచనా. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ క్రైసిస్లో ఉన్న సమయంలో ఈ టారిఫ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఎకానమీ గ్రోత్ రేటు జస్ట్ 6.3 to 6.8% మధ్యలో ఉంటుందని. మీకు ఒకప్పుడు మనకి 20 ఏళ్ళకి వెనక్కపోతే యూపీఏ హయాంలో ఫస్ట్ టర్మ్లో 8% ఉంటాయి. ఈవెన్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చింది. అంతకు ముందు ఇయర్ 9% ఎబో ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ రేట్. ఈవెన్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చినా మళ్ళీ వితిన్ 1 year తర్వాత మన ఇండియన్ ఎకానమీ 8% గ్రో అయింది. అలాంటిది ఇప్పుడు 6.3, 6.8% మధ్యలోనే మన ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది. సో ఈవెన్ ఇండియాలో హౌస్ హోల్డ్ కన్జంప్షన్, అంటే ప్రజలు కొనుగోలు శక్తి పడిపోతుంది, ప్రజలు వస్తువుల వినిమయం తగ్గిపోతుంది అని మీకు